డిప్యూటీ మేయర్ రిజ్వానా షామీం మసూద్ కు చింతల్ బీఆర్ఎస్ కార్పొరేట్ టికెట్ ఇవ్వొద్దని చింతల్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలోని 36వ డివిజన్ చింతల్లో మైనార్టీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫిరోజ్ నీలం సుధాకర్ మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో రిజ్వానా షమీం మసూద్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే తాము స్వచ్ఛందంగా ప్రచారం చేసి గెలిపించామని, కానీ గెలిచాక చింతల్ అభివృద్ధి మాత్రం పట్టించుకోలేదని, స్థానికేతుడు కాకపోయినా పార్టీ ఆదేశాలతో పనిచేశామని, కానీ ఇప్పుడు వారికి పని చేయబోమని పార్టీ అధిష్టానం స్థానికులకే టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 36 ప్రత్యేకంగా 36 డివిజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. మా డివిజన్లో కూడా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి, బయటి వ్యక్తి, ఎక్కడో 21వ డివిజన్లో ఉన్న వ్యక్తి, అతని పేరేం పేరు కార్పొరేటర్గా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా, మరి ఇదే నరేందర్ అన్న స్థానికంగా ఉన్న వాళ్ళము 36 డివిజన్లో మాకు టికెట్ ఇవ్వండి అన్న, మేము గెలుస్తాము తప్పకుండా. టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా, ఏ పనులైనా కూడా మేము ముందుపడి పనులు చేస్తామని చెప్పడం జరిగితే, లేదు ఫిరోజు, నేను నెక్స్ట్ టైం చూద్దాము, మీ ఇక్కడ ఉన్నటువంటి ఫలానా వ్యక్తికి తీసుకొని వస్తున్నా అని అన్నాడు. మీ ముస్లిమే కదా, ముస్లిమ్స్ హిందూ కాదన్న ఇక్కడ సమస్య వచ్చింది ఏంటంటే, స్థానికంగా పుట్టి పెరిగినోనికి టికెట్ ఇవ్వాలన్నా, బీఫామ్ ఇవ్వాలి, మేము గెలిపించుకుంటామన్నా, మా యొక్క డ్రీమ్, మన యొక్క కళ ఉన్నది అన్న ఇక్కడ అని చెప్పడం జరిగితే అయినా కూడా మా మాట వినలేదు అన్న నరేందర్ అన్న. వినకుండా ఎక్కడో పుట్టి పెరిగినోడు, ఎక్కడి నుంచో విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తికు మండి బజార్లో 21వ డివిజన్ ఎల్లం బజారు పాటకమైలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని తీసుకొని వచ్చి మా డివిజన్లో ఆయన సొంత కష్టపడి మా అందరి కార్యకర్తలకు, ముఖ్యులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యులకు నరేందర్ అన్న రిక్వెస్ట్ చేసి, నా ముఖం చూడండి, నా ముఖం చూసి మీరు ఓట్లు వేయండి, టీఆర్ఎస్ పార్టీ ముఖం చూసి ఓట్లు వేయండి, ఆ వ్యక్తి ముఖం చూడకండి. మసూద్ ఇక్కడ ఇబ్బంది తెలియదు మా డివిజన్లో. మసూద్ అనే వ్యక్తి కేవలం నరేందర్ అన్న టీఆర్ఎస్ పార్టీని చూసి గెలిపించి కష్టపడి ఓట్లు వేసి గెలిపించినాక ఈ 2.5 సంవత్సరంలో ఆయన ముఖమే లేదు మా డివిజన్లో. ఏం జరుగుతుంది, ఒక సాగు కొత్తాడా, ఒక పెళ్లి కొత్తాడా అని ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆయన ఏదో ఫోన్లు, నేను కూడా నిన్న ఫోన్లు చేసి ఫలానా వ్యక్తికి ఇట్లా చెప్తాడు, అది చెప్తాడు. నేను మా మాజీ ఎమ్మెల్యే గారు ఇంతకుముందుకు డివిజన్లో కొంతమందిని తీసుకొచ్చి నిలబెట్టి కార్యకర్తలను నా ముఖం చూసి చేయండి తమ్మి అంటే, మేమందరం కష్టపడి పార్టీ ముఖం చూసి, కేటీఆర్ గారి ముఖం చూసి మేము గెలిపించడం జరిగింది. ఆ వ్యక్తి గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు అనుకూలం ఉన్న వ్యక్తులకే అందుబాటులో ఉన్నాడు, కానీ ఏ రోజు చావుకే కానీ, మంచికే కానీ, చెడుకే కానీ, ప్రజల సమస్యల మీద కానీ ఏం చేయలేదు. అది చేయకపోగా మా మీద, స్థానికంగా ఉన్న కార్యకర్తల మీద, సీనియర్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద బురద చల్లడం, మాజీ ఎమ్మెల్యే మీద బురద చల్లడం, నాకు ఇది చేసిళ్ళు, అది చేసిళ్ళు, నన్ను ఇట్లంటారు అట్లంటారు. నీ దగ్గర సాక్ష్యం ఉంటే పట్టుకొచ్చి కూర్చో, మాట్లాడదాం. అంతేగాని అక్కర్రాని విషయాలల్లా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారని నరేందర్ అన్న బదనాలు చెప్తే ఖబర్దార్ బిడ్డ, అస్సలే ఊరుకోం. నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, కానీ పార్టీ ముఖం చూసి నిన్ను గెలిపేయడం జరిగింది. అధిష్టానం దగ్గర పోదామంటే వెళ్దాం. నీ దగ్గర ఏమున్నాయి, నువ్వు చేసిన తప్పులేంటి, మేము చేసిన తప్పులేంటి అనేది తీద్దాం. అంతేగాని నువ్వు నరేందర్ అన్న పేరు తీసాను బదనాం చేసి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. నువ్వురా, మేము కార్యకర్తలు మొత్తం డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఆడ కేటీఆర్ దగ్గరనన్నా, కేసీఆర్ గారి దగ్గరన్నా కూర్చుందాం. మరి నువ్వేం చేసినావు, మేమేం చేసినాం, నరేందర్ అన్న ఏం చేసిండు, డివిజన్కి ఏం చేసిండు, ఈస్ట్ మొత్తం నియోజకవర్గానికి ఏం చేసిండు అనేది కూర్చొని మాట్లాడదాం. అంతేగాని మనం చేసిన పనికి మన అందరూ కలిసి మనం గెలిపించినాక ఆయనతోనే పనులు తీసుకోవాలని చేస్తే పనులు చేయక ఏదో ఒకటి డివిజన్లా చేసుకుంటా నరేంద్ర పుణ్యంతో గెలిచి ఆయన మొత్తము డివిజన్లోనే చేసి మళ్ళీ వేరే వాళ్ళకి మనకి సాథ్ చేయకుండా, ఏది చేయకుండా, ఏది మనకి ముంగట్ పోకుండా అడ్డుకుంటా ఇచ్చేస్తాడు. అయినా ఈ అడ్డుకాలు ఎక్కువ అవుతాయి. మరి నీ దగ్గర నీకు ఏమున్నదో నీకు తీసుకోవాలి. ఆ డివిజన్లో మనకి మంచి వర్కులు కావాలి. మంచిగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ వల్ల అందరు వస్తారు, అందరు ఇచ్చేస్తారు నాకు టికెట్ అని. కానీ మా డివిజన్ ప్రజలు కూడా చూడాలి, ఎవరు పనిచేసారు ఏంది, అవగాహన లేదు అని అనుకొని మనకి ఇచ్చేవద్దు. నా డివిజన్ ప్రజలకి, నా లోకల్ లీడర్లకి
ఆ?